ज्योतिबा फुले, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, రజకులపై దాడుల్ని, రజకులపై దాడుల్ని, నగరంలో వాచ్మెన్ల మీద దాడుల్ని, నగరంలో వాచ్మెన్ల మీద దాడుల్ని, సిగ్గు సిగ్గు పేద ప్రజల మీద దాడులు, సిగ్గు సిగ్గు పేద ప్రజల మీద దాడులు, నమ్మకం చేసింది ఇది. నా పేరు చేతమ్మ సార్. నేను పిడుగురాల మండలంలో ఉండేదాన్ని. ఏదో బతకటం కోసం గుంటూరు వచ్చా, వాచ్మెన్గా బతుకున్నాము. నా పిల్లల్ని చదివించుకోవడం కోసం నేను వచ్చాను. వచ్చిన నన్ను ఎవరైనా ఒక మాట ఇన్ని రోజుల్లో ఒక మాట అన్నారు. నేనేదో ఎదురు షాప్లో వాచ్మెన్గా ఉంటా, ఎదురు షాప్లో కొంచెం వర్క్ చేసుకుందామని వెళ్తూ ఉంటాను. మా ఓనర్ చెప్పాడు, అమ్మ మొగ్గులు పెడితే కొంచెం మోటార్లు చిచ్చు నాకు అమ్మ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా మాడిపోతాయి అని చెప్పాడు. సరే అన్నయ్య అని చెప్పి ఆపిన వ్యక్తి పక్కన తీసుకున్న రెంటుకున్న వ్యక్తి అతను వర్క్ చేసుకుని బేరాలు చేసుకుని అమ్ముకున్నాడు. నాకెందుకు అతనితో అని చెప్పి ఇచ్చేసి వద్దాము, ఈ గొడవ అంతా ఎందుకులే, నీళ్ళు పట్టుకుంటాడు కదా అని మంచితనం మీద వెళ్ళింది. నిన్ను ఎవడు ఆపమన్నాడే అని చెప్పేసి నన్ను నాదేం లేదయ్యా, నేను ఎందుకు ఆపుతా, నేను ఓనర్ చెప్పినట్టు ఏంటా, నేను అతని దగ్గర జీతం తీసుకుంటున్నా కదా, అతన్ని అడిగేదన్నా ఉంటే నన్ను అడగాల్సిన అవసరం నీకు లేదు అని మాట్లాడితే వాడిని నేను అడిగేదని చెప్పి ఎగబడి కొట్టకుండా అబ్బల కొడుకులు ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు అని చెప్పి కర్రతో కొడితే నా కాలు ఇరిగే పరిస్థితి. నేను ఈ రోజు నిలబట్టి ఇంట్లోనే కూర్చొని తింటున్నా. దీనికి ఎంత లెక్క పోయినా పోరాడుతున్నా కానీ ఇదిగా లేదు. మా రజక సంఘం వాళ్ళే కొంతమంది భయపడి అక్కడ ఎదురుగా నన్ను కొడుతున్నా కానీ చూసి తలకాయ ఉంచుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అదేమంటే మీరు లేబరే అని మాట్లాడి పదే లేబర్ అని మాట్లాడుతున్నాడు అతను. నాకైతే తెలియదు. అంటే లేబరా మంచి చెడ్డ ఉంటుందేమో నాకైతే తెలియదు. నేను పల్లెటూరులో సగటు పని చేసుకుని వచ్చి అక్కడ పొలాలు బాగా పండట్లేదు అని చెప్పేసి వచ్చాను. నా పిల్లల్ని చదివించుకోవాలి, ఇదే బతుకు బారుకు ఉండకూడదు అని చెప్పి వచ్చినందుకు నాకు పరిణామాలు ఇది. శిక్ష మాత్రం బాగా పడాలి అతనికి. లేబరు అనే దానికి నాకైతే తెలియదు కానీ నేనైతే ఒకటే చంద్రబాబు నాయుడు అయితే ఒకటే కోరుకుంటున్నా, లేబర్ వాళ్ళకి ఎట్లా ఉంటుందా, ఆయన ఉన్న పరిపాలనలో కూడా ఇంత నీచంగా మాట్లాడిస్తాడా అనేది నాకైతే తెలియదు. నేను దాని గురించి మాత్రం ఆయనకి తెలియపరుస్తున్నా. చేతులు జోడించి నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. అది అపార్ట్మెంట్ ఓనర్ కాదు, నేను పక్కన పని చేసుకుంటున్నా. అతను పని చేసుకునే అతనే. అది అతని పేరు మాత్రం వాసు. నాకు అతను ఇంతవరకు అతన్ని నేను సరిగ్గా పలకరించుకోడారు. బేరానికి వచ్చిన వాళ్ళు వాసు అంటే ఆ పేరు చూడటమే కానీ నా పని నాకు మామూలుగా జ్యూస్ షాప్ పెట్టుకున్నాను. దాంట్లో నేను వర్కింగ్ గా పోతున్నా. మధ్యాహ్నం నుంచి నేను ఉదయం పూట వంటలు చేసుకుని అక్కడి నుంచి వెళ్తున్నా. నా భర్త తాగిపోతాడు. అయినా నా భర్త తాగే బుద్ధి నా పిల్లలకి రాకూడదు, నేను కష్టపడి చదివించుకోవాలని బుద్ధి వచ్చాను. చంద్రబాబు నాయుడు అయితే ఒక్కటే, లేబరు అనే పదానికి రజకులు ఏం చేస్తారు, వాచ్మెన్గా బతుకుతారు అని ఇలువ తక్కువ చూపు ఎందుకు చూపుతున్నాడు, అంత కించపరిచి మాట్లాడుతుంటే న్యాయానికి ఎందుకు రావట్లేదు, ఒక్కటే నేను కోరుకుంటాను. నన్ను పడుతుంటే ఎదురు వాచ్మెన్ అయినా మాట కూడా మాట్లాడారు. నా పేరు మానేపల్లి దుర్గారావు, రజక చైతన్య వేదిక సంఘం అధ్యక్షుడిని, అదేవిధంగా అపార్ట్మెంట్ వాచ్మెన్స్ యూనియన్ సంఘం అధ్యక్షుడిని. ఇటీవల కాలంలో గుంటూరు నగరంలో అపార్ట్మెంట్లో వాచ్మెన్స్గా పనిచేస్తున్నటువంటి కుటుంబాలపై అపార్ట్మెంట్ నివాసితులు కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు కానీ వాచ్మెన్ కుటుంబంపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ దుర్భాషలాడటం అనే విధాలకు ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది. దీన్ని మేము మా రజక సంఘం తరఫున అదేవిధంగా అపార్ట్మెంట్ వాచ్మెన్ సంఘం తరఫున కూడా ఖండిస్తూ ఈ విధంగా దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేవలం రజకులంటే చిన్న చూపుతోటి దాడులు చేయటం, చులకనగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి రజకులకు రక్షణ చట్టాన్ని వెంటనే కలగజేయాలని, అదేవిధంగా ఇటీవల కాలంలో సీతమ్మ అనేటువంటి మహిళ పైన చాలా దారుణమైనటువంటి దాడులు జరిగినాయి. ఆమె చాలా విపరీతంగా తీవ్రంగా గాయపడింది. ఆమెకి ప్రభుత్వం తరపు నుండి సహాయం అందాలని చెప్పేసి
ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రజక చైతన్య ఆధ్వర్యంలో అపార్ట్మెంట్లో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న దాడుల గురించి ఈరోజు ప్రత్యేక ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా నగరంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక దాడులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే నిన్నగాక మొన్న నర్సరాపేట మండలం ఎలమల గ్రామంలో మరి రజకులపై దాడి చేయడం జరిగింది. అక్కడ భయవేసి ఇక్కడ గుంటూరు వస్తే ఇక్కడ గుంటూరులో కూడా పడటం జరిగింది. మరి పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జేకేజీ కాలేజీ రోడ్లో మరి చేతమ్మను కూడా మొన్న దాడి చేయడం జరిగింది. మేమందరం కూడా ఒక 56 మంది పట్టాపురం పోలీస్ స్టేషన్ పోయి అక్కడ ఎస్ఐని కలిసి చెప్తే అతను కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది కూడా నా స్టేషన్ పేరు ఇవ్వటం జరిగింది. అట్లాగే రజకుల మీద ఈ గుంటూరులో నగరంలో అభివృద్ధి చెందుతున్న నగరంలో కూడా ఇక్కడ దాడులు విపరీతంగా కుల వ్యవస్థ తీవ్రంగా ఉంది. దీని మీద ప్రజా సంఘాలు రజక సంఘాలతో కలిపి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ఏదైతే వాగ్దానం చేశాడో 50 సంవత్సరాలకి బీసీలకు పెన్షన్ ఇస్తా అన్నాడు, అది ఇంతవరకు లేదు. బీసీలకు రక్షణ చట్టం అన్నాడు, అది లేదు. ఆయన చెప్పింది ఇంతవరకు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఎలక్షన్లో గెలవటానికి 100 వాగ్దానాలు చేశాడు, కానీ ఏ వాగ్దానం కూడా ఇంతవరకు కాలేదు. రజకులకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. మొన్న కూడా ఈ నెల మధ్య కర్నూలు మరి కడప ఇవన్నీ జిల్లాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. దీని మీద మేమందరం కూడా చర్చించుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీడియా ద్వారా రజకులందరూ కూడా ఐక్యంగా పోరాటానికి ముందుకు రావాల్సిందే ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలియమండి. నా పేరు నల్లపు నీలాంబరం, భీమసేన సేవాదళ అధ్యక్షుడిని. ఈరోజు చాలా బాధాకరం. సీతామహాలక్ష్మి అనే ఆమె చిన్న పని చేసుకుంటూ బతుకుతూ బిడ్డలను బతికించుకోవటానికి ఆమెకుండా ఎంతో ఇబ్బందులన్నీ కూడా ఎవరు చెప్పుకోకుండా ఒక పక్క భర్తనే ఒక పక్క పిల్లలను పెట్టుకొని బతుకుతుంటే వాడెవడో వాసు అనేవాడు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఒక మహిళ మీద వాళ్ళ ప్రతాపం చూపించి ఆమెను దారుణంగా కర్రలు తీసుకొని కుట్టారు. ఆమె కాలు కూడా ఇరిగిపోయింది. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. వాడి స్టేషన్ బెయిల్ ఏ రకంగా ఇచ్చారనేది కూడా మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. ఇది రజకుల మీద అనేక సార్లు దాడులు జరుగుతున్నాయి. రజకులందరూ కూడా అనేక సంవత్సరాల నుండి ఎస్సీ కులాల్లో చేర్చాలి, ఎస్సీ అట్రాసిటీ చట్టం కూడా మాకు రక్షణగా కల్పించాలని చెప్పి కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వాళ్ళు కూడా ఎస్సీల్లో తీసుకొని వాళ్ళకి ఎస్సీ చట్టాన్ని రక్షణగా ఉంటే పేద ప్రజలు ఎక్కడెక్కడో నుండి వచ్చి బతుకుదెరి కోసం బిడ్డల కోసం పనులు చేసుకుంటే ఈ రకంగా దాడులు చేయటం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నగరంలో ఉన్న వాచ్మెన్లు, చిరుకూలీలు, చిరు వ్యాపారాలు అందరిని కూడా కలిపి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేసి ఇట్లన్నిటికీ నాంది పలుకుతామని చెప్పి తెలియపరుస్తాం.